వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో కొంత వైరం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కొంత జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసేటువంటి కాలంలో మనం ఉన్నాం. చుట్టూ ఎటువంటి వారు ఉన్నప్పటికీ మన ధర్మంగా మనం ఉన్నప్పుడు మనకి విజయం తథ్యం. కాబట్టి బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వారు తోటి ఉద్యోగులని రెస్పెక్ట్ చేయండి, గౌరవం చేయండి. అలాగే ఎదుటవారు చెప్పేది ఏమిటి అనేది కూడా వినటానికి ప్రయత్నం చేయండి. ఆచరణ తర్వాత విషయం, ఫస్ట్ వినటానికి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు భగవద్గీత కానీ హనుమాన్ చాలీసాని కానీ పఠనము చేయటము వినటము చాలా విశేషం. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ధనము నీటి వలె ఖర్చు అవుతుంది. వేసవి కాలం నీరు ఎంత బాగా ఖర్చు అవుతుందో ఈ వేసవి కాలంలో వృశ్చిక రాశి వారికి ధనము కూడా అలా ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలని పొందినప్పటికీ ఎక్కడో ఒక తెలియనటువంటి ఒక చిన్న సంసిగ్ధత, అనుమానము వెంటాడుతూ ఉంటుంది. ఈశ్వరుణ్ణి బాగా ధ్యానము చేయండి. ఈశ్వరుడు గనక అనుగ్రహం మన మీద ఉంటే సకల ఐశ్వర్యాలని మనం పొందవచ్చు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం పొందండి. విద్యార్థులు కూడా పరీక్షంతా బాగానే రాసి ఉంటారు, అన్నిట్లో కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఫలితాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ ధైర్యముగా ఉండండి, విజయము మిమ్మల్ని వరిస్తుంది. భగవంతుడిని నమ్ముకోండి. దత్తాత్రేయుల వారిని ప్రతి గురువారము కూడా దత్తస్థం ఉంటుంది, దాన్ని పఠన చెయ్యండి. అలాగే శ్రీ సూక్తముతో దుర్గా అమ్మవారిని పూజించండి. ఈ రెండు పనుల్ని వృశ్చిక రాశి వారు కనుక మే మాసములో ఆచరించినట్లయితే శుభ ఫలితాలని పొందటము తథ్యం. జై శుభంకరి.